354A, sexual harassment of a girl. 354C and Section 11 and 12 of POCSO Act. POCSO ఏంటి ఇది? ఏంటి కేసు కట్టారా పగబట్టారా? ఈ సెక్షన్ ఏంటి? నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మెలికిజేద గాంధీ. ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఒక పవర్ఫుల్ కోర్టు మూవీ రివ్యూ. ఇంకా అందరినీ షేక్ చేసే పోక్సో యాక్ట్ గురించి, ఈ చట్టం ఎంత పవర్ఫుల్, దీని వల్ల ఎవరైనా ఇన్నోసెంట్ గా ఇరికించబడతారా? సో ఇవన్నీ క్షణాల్లో తెలుసుకుందాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కోర్టు మూవీస్ రేర్ గానీ పవర్ఫుల్ గా ఉంటాయి. కోర్టు మూవీ అనే ఈ సినిమా ఓ తీవ్రమైన విషయాన్ని హ్యాండిల్ చేయడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించింది. స్టోరీ, యాక్టింగ్ మరియు కోర్ట్ సీన్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ సినిమాలో ప్రత్యేకంగా హైలైట్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటంటే కోర్టు సినిమా సీన్స్ రియలిస్టిక్ గా ఉండటం, న్యాయ వ్యవస్థను రిప్రజెంట్ చేసే విధానం, లాయర్స్ ఆర్గ్యుమెంట్స్, జడ్జెస్ రియాక్షన్స్, ఆల్ దీస్ ఆర్ పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పొచ్చు. అయితే లాయర్స్ యొక్క కౌంటర్ అటాక్ ఆర్గ్యుమెంట్స్ మరి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బాగుండి అనిపించింది. ఇప్పుడు అసలైన ప్రశ్న, పోక్సో యాక్ట్ అంటే ఏంటి? పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ఈ చట్టాన్ని చిన్నపిల్లలను సెక్సువల్ హెరాస్మెంట్ నుంచి కాపాడేందుకు తీసుకొచ్చారు. ఇది చాలా స్ట్రిక్ట్ అండ్ పవర్ఫుల్ యాక్ట్. ఎందుకంటే 18 సంవత్సరాల లోపు అమ్మాయిలను ఎవరైనా సెక్సువల్ గా హెరాస్మెంట్ చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారు. కానీ ఈ చట్టం మిస్యూజ్ అవుతుందా? ఎవరైనా అబద్ధపు ఆరోపణలు చేసుకుంటే ఏం జరుగుతుంది? ఈ జనరేషన్ లో ఇది ఎంతవరకు న్యాయం చేస్తుంది? కొన్ని కేసుల్లో ఈ చట్టం ద్వారా మిస్యూజ్ కూడా జరుగుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తప్పు చేయని వ్యక్తులు కూడా ఈ చట్టం ద్వారా తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ చట్టాన్ని సరైన రీతిలో ఉపయోగించాలంటే ఏం చేయాలి? మొత్తానికి ఈ చట్టం వాస్తవానికి సరైనదే గాని దాన్ని సరైన విధంగా యూజ్ చేయడం కూడా చాలా అవసరం. మీరు పోక్సో యాక్ట్ గురించి ఏమనుకుంటున్నారు? ఈ చట్టాన్ని ఎలా ఉపయోగించాలో కామెంట్ ద్వారా చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.